మార్చి 1వ తారీఖు ఎంతో పవిత్రమైన రోజు మొదలు వృషభ రాశి వారి జీవితంలో పూర్తి మార్పులు, అరుదైన సంఘటనలు. ఈ వీడియోని అసలు మిస్ కావద్దు. మార్చి 1వ తేదీ నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితంలో కలగబోయేటటువంటి అదృష్టం అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా సరే వీరిని విశ్వసించి మంచి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారై ఉంటారు. వీరి యొక్క అభిప్రాయంలో మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానే అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. వీరు ఎప్పుడు ఏ పని యందు కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వృషభ రాశి వారికి మార్చి నెలలో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పూర్తి మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయండి. వృషభ రాశి వారి జీవితంలో మీ కృషి అనేది ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కూడా ఈ సమయంలో కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు. లలితాదేవిని స్తుతిస్తే అంతా కూడా మేలు జరుగుతుంది. వృత్తి వ్యాపారాల పరంగా శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. నిదానంగా పనిచేయండి, అనుకున్నది సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. రుణ బాధలు పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైనటువంటి విషయాల్లో మొహమాటాన్ని దరి చేరనీయకండి. కుటుంబంలో కొన్ని సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. అపనిందలు మోపేవారైతే ఉన్నారండి, ప్రశాంతంగా సమాధానం ఇస్తే సరిపోతుంది. శివారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. వృషభ రాశి వారికి అసలు మార్చి నెల ఏ విధంగా ఉండబోతోంది, మార్చి నెలలో వృషభ రాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారికి ఏడాది శని 10వ స్థానమైనటువంటి కుంభరాశిలో, రాహు 11వ స్థానమైనటువంటి మీనరాశిలో, కేతువు 5వ స్థానమైన కన్యారాశిలో ఈ సంవత్సరం అంతా కూడా సంచరిస్తారు. మే 1వ తేదీ వరకు కూడా గురువు 12వ స్థానమైన మేషరాశిలో, ఆ తర్వాత 1వ స్థానమైన వృషభ రాశిలో సంచరిస్తాడు. 2024 సంవత్సరం వృషభ రాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు కూడా తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంట్లో శని గోచరం మరియు 11వ ఇంటిలో రాహు గోచరం కారణంగా వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు. మీరు చేసే పనికి గుర్తింపు, గౌరవం కూడా లభిస్తాయండి. ప్రథమార్థంలో ఏప్రిల్ చివరి వరకు కూడా గురువు గోచరం అనుకూలంగా ఉండదు కనుక ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా శ్రమకు తగినటువంటి ఫలితం కూడా లభించకపోవడం మరియు అనవసరమైన సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోవడం అనేది జరుగుతుంది. వృత్తిలో కొన్నిసార్లు రహస్య శత్రువుల కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు విజయవంతంగా వాటి నుండి బయటపడగలుగుతారు. కానీ ఆ సమస్యల కారణంగా కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కూడా కోల్పోవడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని గోచరం 10వ ఇంట్లో ఉండడం చేత వృత్తిలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మీరు చేసే పనులు నిజాయితీతో ఉండడం మరియు లాభాపేక్ష లేకుండా చేయడం వలన మీరు అందరి మన్ననలు కూడా పొందుతారు. శని దృష్టి 4వ ఇంటిపైన ఉండడం చేత మీరు ఎక్కువ సమయం మీ వృత్తికి కేటాయిస్తారు. దాని కారణంగా ఇంటికి దూరం అవడమే కాకుండా తగిన విశ్రాంతి కూడా తీసుకోరు. అయితే ఈ విధంగా శ్రమించడం వలన మీ కుటుంబ సభ్యుల కోపానికి గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి.
ఈ సంవత్సరం అంతా కూడా రాహుగోచారం 11వ ఇంట్లో ఉండడం మరియు కేతువు గోచారం 5వ ఇంట్లో ఉండడం వల్లనే ఈ సంవత్సరం అంతా కూడా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అయితే చాలాసార్లు మీరు చేసిన పనికి మీకే నచ్చక మరింత మంచిగా చేద్దామనే ఉద్దేశంతో చేసిన పనిని పదే పదే చేయడం వలన ఎదుటివారి యొక్క దృష్టిలో మీరు చాదస్తం కలిగిన వారుగాను కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీలో ఉత్సాహం ఎక్కువై మీరు ఇచ్చే సలహాలు కానీ మీ ఆలోచనలు కానీ ఎదుటివారు పాటించాలని కొన్నిసార్లు వారిని ఒత్తిడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని కారణంగా ఎదుటివారి యొక్క దృష్టిలో మీరు చులకన అయ్యే అవకాశం కనిపిస్తుంది. కనుక మీరు ఉత్సాహాన్ని శక్తిని సరైన విషయాలపైన వాడడం వలన మీరు మరిన్ని విజయాలను సాధించగలుగుతారు. చూశారు కదండి, వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది. వీరి జీవితంలో మార్చి 1వ తేదీ ఎంతో పవిత్రమైన రోజు నుండి కూడా వీరి జీవితంలో పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు కదా. ఇక వృషభ రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. వృషభ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణ్యాలను సేకరించడం వంటిపైన చాలా ఆసక్తి కలిగి ఉంటారు. వస్తువులు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది. ఏదైనా కార్యక్రమమునందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశం కూడా కలవు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. వృషభ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలు నామాలు కూడా బాగా లాభిస్తాయి. వృషభ రాశి వారి సమయంలో కొన్ని పరిహారాలను ఆచరించాలి. అవేమిటో కూడా మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తాయి. వీరికి శని దశ యోగిస్తుంది. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది. ఈ రాశికి చెందిన వారికి అదృష్టపు రంగు నీలం, గులాబీ మరియు ఆకుపచ్చ. ఈ రంగులతో కూడిన వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే వీరికి మానసికంగా శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా శుభాన్ని చేకూర్చుతుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.